సభ నుంచి ఒక సంకల్పం తీసుకెళ్ళండి. 2028లో బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు. జై బీసీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇక ఎవరికైతే భూములు కావాలనుకుంటారో, ఎవరికైతే ఎకరం 2 ఎకరాల భూములు కావాలనుకుంటారో, ఎట్లొస్తారో మీకు భూమి నేను చూపించబోతా ఉన్నా. ఇప్పుడు భూములు కావాలా భూములు? ఇక అస్సలు లెక్క ఇప్పుడు వచ్చింది. 1948లో నిజాం పరిపాలించిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ స్టేట్ ని సెప్టెంబర్ 17 దాకా. నిజాం వెళ్ళిపోయేటప్పుడు కాగితం రాసిపోయిండు. మీకు ఎరికేనా ఇది? ఒక కాగితం రాసిపోయిండు నిజాం పోయేటప్పుడు. ఆ కాగితం దాచిపెట్టి ఆ కాగితం ఇలా తీసుకొచ్చినాం. ఏంటంటే నిజాం పోతూ పోతూ ఏమన్నాడు ఎరికేనా? ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూమి అంతా ఈ పేదల పేరు మీద రాసిపోయిండు నిజాం. ఇగో ఇదే అది, ఆ స్క్రీన్ల మీద ఉంటా చూసుకోరి. నిజాం పోతూ పోతూ ఈ భూములు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ బీసీల పేరు మీద, ఈ ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద రాసిపోయిండు. కానీ ఈ భూములు మనకు వచ్చినాయా? రాలే కదా. ఎందుకు రాలేదో తెలుసా? ఎందుకు రాలేదంటే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఇప్పుడున్న చేవెళ్ల ఎంపీ వాళ్ళ తాత కొండా వెంకట రంగారెడ్డి ఆ కాగితాన్ని చింపేసి దాచిపెట్టిండు. మనకు రావాల్సిన భూ కాగితాలను చింపేసిండు కొండా వెంకట రంగారెడ్డి. ఆయన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1955, 54, 56 రికార్డులలో మళ్ళా దొరల పేరు లెక్కించిండు కొండా వెంకట రంగారెడ్డి. ఎవరి భూములు మనై? నిన్న మొన్న చూసిరా? నిన్న పేపర్లో వచ్చింది, ఒక పేపర్లో. ఆ పేపర్ క్లిప్ ఒక్కసారి చూడు. పేపర్లో దొరల భూములు పేదోళ్ళకు పంచిర్రు. దొరల భూములు పేదోళ్ళకు పంచిన పేపర్ క్లిప్ ఒక్కసారి చూగో. దొరల భూములు రైతులకే నిన్న మొన్న పంచిరివి 1700 ఎకరాల భూములు పంచిర్రు. ఈ భూమి వాళ్ళకి ఎట్లొచ్చింది తెలుసా? రైతులకు వాళ్ళు ఈ కాగితం పట్టుకున్నారు. ఆ పాత కాగితం దొరకబట్టిరు కాబట్టి ఆ భూములు మల్లాలకు వచ్చినాయి. మరి ఈ భువనగిరిలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా కాగితం పట్టుకోవాలి. పట్టుకున్నామా? ఎక్కడ? నూతనకల్ సూర్యాపేటలో పంచడం జరిగింది ఆ దొరల భూములు. ఈడ కూడా ఉన్నారు కదా దొరలు. మరి ఈ దొరల భూములు కూడా పంచడం కోసం, ఈ దొరల భూములు పంచడం కోసమే కాగితం తెచ్చినాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ తాన భూమి లేదు, లొటపీస్ లేదు. ఈ రెడ్డోళ్ళ తాన, వెలుమోల తాన అసలు ఈ భూములే కాదు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు కానే కాదు. ఇలా 1949లో నిజాం రాసిపోతే దాన్ని దాచిపెట్టిన దొంగల ముఠ ఈ రెడ్డి రెవెన్యూ మంత్రులు దాచిపెట్టిరు. దాన్ని 1948 నుంచి ఇదే దొంగతనం చేసిరు. ఆఖరికి పివి నరసింహారావు గారు దేవునసోంటి మనిషి, ఆయన ఏం చేసిందంటే, అరే ఇల్లు రెడ్డి వాళ్ళు కలిసి కాగితం దాచిపెట్టిరా, ఈ సూదరుల కాగితం, మళ్ళా వాళ్ళ కాగితం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పేదలకు మళ్ళా భూములు ఇస్తా అని పెడితే, అప్పుడు వీళ్ళు ఏం చేసిరు తెలుసా? అసెంబ్లీలో బిల్లు పాస్ కాకుండా రెడ్డి వాళ్ళంతా అడ్డుకున్నారు. అప్పుడు మన ముదిరాజు బిడ్డ జగన్నాథరావు మన భూములు మనకు దక్కాలని ఆ బిల్లు పాస్ చేయించడం జరిగింది. ఇలా ఇనాం భూములను ఉన్నాయా? పొరంబుక్కు భూములను లేవా? ఆ పొరంబక్కు భూములు ఎక్కడి అంటే అప్పుడు పివి నరసింహారావు గారు బిల్లు పాస్ చేస్తే ముదిరాజు బిడ్డ వంచితొచ్చిన భూములు అవన్నీ ఇదివరకు రెడ్ల చేతుల్లో, దొరల చేతుల్లో ఉండే. ఆ భూములన్నింటినీ తిరిగి మళ్ళీ ప్రజలకు పంచడం కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. ఈ దొరల భూములు గుంజుకొని
ఈ పార్టీ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఇంకా అంతేకాదు, ఇలా ఎంతమంది ఉన్నామా ఈ భువనగిరిలో? ఈ భువనగిరిలో మన సోదరులం, మన బీసీలం 150,000 మంది ఉన్నాము. రెడ్డి వాళ్ళు 19,000 మంది ఉన్నారు. 150,000 ఉన్నోడేమో ఇంద్రం ఇల్లు కావాలని తిరుగుతా ఉన్నాడు, 19,000 లేనోడేమో నీకు ఇల్లు ఏమి అంటున్నాడు. గజ్వెల్ నియోజకవర్గంలో వెలుమోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 481 మంది. 481 మంది ఉన్న ఎలుమాయన ఆడ ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ముదిరాజులు మంత్రి పదవి కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ నల్లగొండ జిల్లా నుంచి చెప్తా ఉన్నా, ఈ సభావేదిక నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, మేము అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని బయట పెడతా ఉన్నాం రేపు. కానీ ఒక మాట ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ దాకనియ్య. రేపు పొద్దుగాల ఒక్కరిని కూడా దాకని అసెంబ్లీ గేటు. గుర్తు పెట్టుకోండి, మా ప్రజల రక్తం దాగుతూ మా మీద పెత్తనం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా ఖతం చేసేటువంటి కార్యక్రమం చేస్తా. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మునుగోడును 59 ఏళ్ల నుంచి రెడ్లే వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో 59 ఏళ్లు రెడ్లే, నిర్మల్లో 59 ఏళ్లు, బాల్కొండలో 58, తాండూరులో 58, కొడంగల్లో 58 ఏళ్లు, పెద్దపల్లిలో 58, నల్గొండలో 57, మిర్యాలగూడలో 55 ఏళ్ల నుంచి రెడ్లే వాళ్ళ అయ్యా జాగీర్ అనుకొని కూర్చేసుకొని కూర్చొని మేము ఎమ్మెల్యేలం అవుతాం, మేము మంత్రులం అవుతాం, మీరు అడక్క తినురని చెప్తా ఉన్నారు. ఓట్లు మనయి, వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు అవుతారంట. అగో ఈ పంచాయతీ ఇయ్యాల మా ఓట్లు, మా సీట్లు ఈ భువనగిరి నుంచి రేపు పొద్దుగల్లా మా యాదవ బిడ్డను, మా గౌడ బిడ్డను, మా ముదిరాజు బిడ్డను, మా పద్మశాలి బిడ్డను 2028లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతాడు ఇక్కడి నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా సూర్యాపేట అయితే ఎట్లయినా జొట్టజాన యాదవ్ గారిది అది. 2028లో ఎవడు అవునన్నా కాదన్నా ఈ సూర్యాపేట చేస్తా ఉన్న సోదరులారా. ఇక గీప్తుంటది ఒక తాన. ఈ పాలకుర్తి కాడ 69 ఏళ్ల నుంచి రెడ్డోళ్ళు వెలుమోలే ఎమ్మెల్యేలు ఆడ 69 ఏళ్ల నుంచి. గద్వాల అదే, మంచిర్యాల అదే, సిరిసిల్ల కాడ అదే, సిద్దిపేట కాడ 403 ఓట్లు ఉన్నాయా వెలుమోలై. హరీష్ రావు ఆడ ఎమ్మెల్యే అలా కులపోలై. సిర్పూర్ కాగజ్ నగర్ లో 101 ఓట్లే వెలుమోలై. 101 ఓట్లు ఉన్నాడు ఆడ ఎమ్మెల్యే అయితా ఉన్నాడు. లక్షలాది మంది ఉన్నటువంటి బీసీలకు వీళ్ళు అన్యాయం చేస్తూ పార్టీలు ఇన్ని రోజులు అంటే వాళ్ళ దగ్గర బీఫామ్లు ఉండే. మీ బీఫామ్లు వద్దులో డబ్బిస్ మాకేమవుతుంది. ఇప్పుడు మా బీఫామ్ మాతాన్నే ఉంది. ఇవాళ అందుకోసమే ప్రజలారా, వీళ్ళ మీద, ఈ దొరల మీద, ఈ రెడ్ల మీద, వీళ్ళ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేయడం కోసమే ఇవాళ ఒక బృహత్తరమైనటువంటి ఆపరేషన్. తెలంగాణలో సగం బడైపోయింది, ఇక సగం మందే ఉన్నారు. 59 మంది ఉన్నారు. రెడ్డోళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు. ఈ 59 మందిని రాజకీయ సమాధి చేసేటువంటి ఒక బృహత్తరకరమైనటువంటి యుద్ధాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. దాని పేరే సర్జికల్ స్ట్రైక్ 59 ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. ఒక్కసారి ఆ సర్జికల్ స్ట్రైక్ ని బీసీ జై తెలంగాణ. ఈ బీసీల ప్రపంచనాన్ని ఇంకా ఎవడు ఆపడు. మర్యాదగా
రెడ్లకు వెలమలకు చెప్తా ఉన్న కమ్మోళ్ళకు కూడా మేము నిజంగా దోపిడీ చేసినామా మిమ్మల్ని ముంచిన మీకు వెళ్ళిపోతామని మర్యాదగా వెళ్ళిపోతేనే ఏం లేదు, మర్యాదగా వెళ్ళిపోతేనే ఏం లేదు, లేకపోతే మెడలు వట్టి బయటికి నెడతా, మెడలు వట్టి బయటికి నెత్తి రేపొద్దుగాల ఈ అసెంబ్లీలోకి నా బీసీ బిడ్డలను తీసుకపోతా, అసెంబ్లీ మొత్తం నా బీసీ బిడ్డలతో నింపుతా అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా సోదరులారా. చేద్దామా రైట్. అందుకోసమే మరి ఎట్లా కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా కౌంట్ డౌన్ గట్టిగా చప్పట్లు కొట్టండి. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. స్టార్ట్. ఈ సర్జికల్ స్ట్రైక్ ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఎన్ని రోజులలో మన ప్రభుత్వం వస్తుందో ఈ టైమర్ ఆన్ చేస్తా ఉన్నాం. ఈ టైమర్ ని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 1 మినిట్ వరకు కొట్టాలి చప్పట్లు. కరెక్ట్ గా 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 43 సెకండ్లకు బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 30 సెకండ్లలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. రెడ్ల పరిపాలన అంతా కాబోతా ఉంది. ఈ రోజు నుంచి సరిగ్గా 884 రోజులే లెక్క పెట్టుకోండి. ఈ టిక్ టిక్ సౌండ్ మీకోసమే, రెడ్లు వెలమల కోసమే ఈ టిక్ టిక్ సౌండ్. బాయ్ సార్ ఆగండి. ఇక్కడ సోదరులారా ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందిగా. ఇక మీ పతనాన్ని ఎవడు ఆపలేడు. మీ పతనం అయిపోయింది. మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చిర్రో అక్కడికి మళ్ళా దోలిస్తాడు తీన్మార్ మల్లన్న. ఇక ఇయాల మా రాగిరి రైతుల కన్నీళ్లను చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ బాధితులకు భరోసాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటది. అన్నా నేను చూసుకుంటా, వీళ్ళ సంగతి చెప్తా, వీళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా ఇంకా చాలా మాట్లాడాల్సినటువంటి లెక్కలుండే, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది సభ. మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా, బీసీల రాజ్యాధికారాన్ని సాధించడం కోసం ఈ యుద్ధంలోకి మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. చాలా మంది ఇంకా ఇక్కడికి చేరుకోలేకపోయినారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సభను విజయవంతం చేసిన ప్రధానికానికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ. యుద్ధానికి సిద్ధంగా ఉందో, ఇక తగ్గేదే లేదురో, తగ్గ పోరు చూడరో. దీను మారు మల్లన్న తీరు వేరురో, మనం బాధితులం కాదురో, పాలకులవుదామురో. ఇప్పుడు కాకుంటే ఇంకా ఎప్పుడవదురో, 1,00,000 మంది పెద్ద
నిమిషం. బసవపురం గ్రామానికి చెందిన చిన్న బాబు మిస్ అయినాడు. నాని నాని దయచేసి నాని, అతని పేరు నాని. ఎక్కడున్నా కొంచెం నాని స్టేజ్ దగ్గరికి రా. స్టేజ్ దగ్గర మీ వాళ్ళు